ప్రభు బల్లలో ప్రవేశించే ముందుగా, పాలు పంపులు పొందే ముందుగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. రాజులు 2వ గ్రంథం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం. 2 Kings chapter 4. 2 Kings chapter 4 1వ వచనం కలిసి చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడి ఉండరని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉన్నట్టుగా వాటిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా. అలాగే 4వ అధ్యాయంలోనే 38, 39, 40 వచనాలు. 38, 39, 40. 4th chapter 38, 39, 40 verses. ఎలీషా గిల్గాలుకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామం కలిగి ఉండే. ప్రవక్తల శిష్యులు అతని సమక్షంలో అందు కూర్చుని ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యుల కూర వంట చేయమని సెలవిచ్చు. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలో పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణం ఎరుక్క దాని తీగలు తెంపి ఒంటి నిండా కోసుకుని వచ్చి వాటిని తరికి కూర కుండలు వేసి తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి దైవజెండా కుండలో విషమని అతని కేకలు వేసి దాన్ని తినక మానిరి. అలాగనే 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం నుంచి 5వ వచనం వరకు కలిసి చదువుకున్న 6th chapter 1 to 5. అతడు ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, ఇదిగో నీ యుద్ధ మాకున్న స్థలం ఇరుగ్గా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రానా చెట్టు నుండి తెచ్చుకు మరుగు చోటు నివాసం కట్టుకుందామని మనవి చేయగా అతడు వెల్లుడిని ప్రత్యుత్తరం ఇచ్చి, ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానికి వచ్చి మ్రానులు నరుకుచుంది. ఒకడు దూలం నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడ, అది ఎరువు తెచ్చిన దాన్ని మొర్రపెట్టను కనుక. తరువాత 4వ అధ్యాయంలోనే 27వ వచనం, 28, 29, 30 వచనాలు, 31 వరకు కలిసి చదువుకు. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొని గేహజీ ఆమెను తోలివేటుకు దగ్గరకు రాక, దైవజను ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసి ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞించి, అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడిని నిన్ను అడిగి తినా, నన్ను భ్రమపెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు, నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పోము. ఎవరైనా నీకు ఎదురుపడినట్లా వారికి నమస్కరింపవద్దు, ఎవడైనా నీకు నమస్కరించినట్లా వారికి ప్రతిమర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండము నా బాలుల ముఖం మీద పెట్టుమని గేహజీకి ఆజ్ఞించి పంపాడు. తల్లి ఆ మాట విని, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడువనని చెప్పక అతడు లేచి ఆమెతో కూడా పోయాను. గేహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుల ముఖం మీద పెట్టిన కానీ ఏ శబ్దమును రాకపోయాను, ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు. కనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి, బాలుడు మేలుకొనలేదని చెప్పాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు. చదువుకున్న భాగంలో మా గమనంలో బోధించమని, మాతో మాట్లాడమని, సరిచేయమని, భద్రపరచు, బలపరచు. మీ యొక్క బలలో, మీ శరీరంలో రక్తంలో పాల్పంపులు పొందే ముందుగా మమ్మల్ని మేము పరీక్ష చేసుకు యోగ్యమైన రీతిలో పాల్పంపులు పొందగలిగేటట్లు కనికరం చూపమని
యేసు ప్రభువు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. మనం చదివిన వాళ్ళందరూ ఎవరంటే ఎలీషా శిష్యులు. ఎవరు వారు? ఎలీషా శిష్యులు. ఇది గుర్తుంచుకోండి, ఈ పదం ఎలీషా శిష్యులు. అందులో ఒకడు పనివాడు, ముగ్గురు శిష్యులు. అయితే ఎలీషా ఏలియాకి శిష్యుడు. ఏలియా గొప్ప ప్రవక్త. ఎలీషా ఏలియా ఆత్మలో ఎన్ని పాళ్ళు పొందాడు? 2 పాళ్ళు పొందాడు. 2 పాళ్ళు అంటే రెండింతలు. ఏలియా ఆత్మకు రెండింతల ఆత్మ ఎలీషా మీదకి వచ్చి, అంటే అంత శక్తివంతుడు. అంటే ఏలియా శిష్యుడు ఎలీషా ఏలియా కంటే శక్తివంతుడుగా పనిచేస్తూ వచ్చాడు, దేవుని ప్రవక్తగా. అయితే ఎలీషా శిష్యులు వీళ్ళు ఎలాగున్నారో చూడండి. 4 చూసాము, అందులో ఒకడు పనివాడని రాయపడి. ఈ గేహజీని కూడా ఒకసారి పనివాడు అన్నాడు, ఒకసారి శిష్యుడు అన్నారు. అయితే ఒకడు మొట్టమొదట వాడెవడంటే 4వ అధ్యాయంలో ఒకరిని చూసాము. వీడెవడట? 1వ వచనంలో, అంతటా ప్రవక్తల శిష్యులు ఒకని భార్య, నీ దాసుడు నా పెనిమిటి చనిపోయాను. అయితే అతడు యెహోవా యందు భయభక్తి గలవాడు, భక్తి గలవాడై ఉండెను. నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు దాసులుగా తనకు దాసులుగా ఉంటగా వారిని పట్టుకొని పోటుకు వచ్చినాడని ఎలీషాకు మొరపెట్టుక. ఎలీషా శిష్యుడు, ప్రవక్త, అంటే ప్రవక్తగా ఉండటానికి వచ్చినవాడు, ప్రవక్త తర్వాత ప్రవక్త అవటానికి వచ్చినవాడు. అయితే భక్తి గలవాట, దేవుని యందు భక్తి గలవాడే. భక్తిలో ఏమీ కొదువు లేదు, అంటే నీతిగా బతికాడని అర్థం. భక్తి గలవాడంటే నీతిగా బతికాడు, అన్యాయంగా బతకలేదు, ఎక్కడ ఏం సంపాదించుకోలేకపోయాడు, వానికి చేత కాలేదు. భార్య పిల్లలు ఉన్నారు, పోషించలేకపోయాడు, అప్పులు చేశాడు. ఏం చేశాడు? అప్పులు చేశాడు. అప్పులు చేసి అప్పు తీర్చక ముందే పాపం చనిపోయాడు. ఇప్పుడు అప్పులు మిగిలిపోయాయి. ఆ అప్పులు తీర్చలేకపోతే అప్పులు వాడు వచ్చి ఏమన్నట్ట, ఆయన పిల్లల్ని పట్టుకుపోతే, కొడుకులు 2 ఉంటే వాడిని పట్టుకుపోతారు అంటున్నట్ట. అది ఆమె బాధ. కాబట్టి ఈ శిష్యుడు ఎటువంటి వాడు? అప్పులు చేసుకున్న శిష్యుడు, ఎలీషా శిష్యులు. ఈ శిష్యుడు ఎటువంటి వాడు? అప్పులు చేసుకున్న శిష్యుడు. ఎలీషా అప్పు చేశాడా? ఎలీషా అప్పు చేయలేదు, కానీ ఎలీషా శిష్యుడు అప్పు చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఎలీషాకి భార్య పిల్లలు లేరు, తింటే తింటాడు, మానేస్తే మానేస్తాడు. దైవజనుడు కాబట్టి ఎవడో ఒకడు పిలిచి పెడతారు, పెడితే ఆ పూట తింటాడు, లేకపోతే ఉండగలడు. ఏదైనా ఆయన వల్ల కుదురుతుంది. ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకున్నాడు పొరపాటున, భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు. వీళ్ళని ఇట్లా ఆయన పస్తులు ఉంటాడు, కానీ వీళ్ళని పస్తులు పెట్టలేడు కదా. యెహోవా యందు భక్తి గలవాడు కాబట్టి అన్యాయం చేయుడు, అవినీతి చేయుడు, అక్రమం చేయుడు. కాబట్టి ఏం చేయాలా? చివరిగా మిగిలింది అప్పు చేయాలా. అయితే అన్యాయం చేయాలా, అవినీతి చేయాలా, లేకపోతే అప్పు చేయాలా. మూడోది అప్పు చేశాడు, తీర్చే లోపల చనిపోయాడు. కాబట్టి అప్పు చేసుకున్నటువంటి శిష్యుడు వీడొకడు. వీని బాధ ఇట్లా ఉంది. రెండవది ఇంకొక ఆయన, ఈ పనివాడు ఎలీషా దగ్గర ఏం చేశారట? ప్రవక్తల శిష్యులందరూ అతని సమక్షం కూర్చున్నారట. అతడు తన వారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులు కూర వెంట చేయమన్నాడు. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి, ఒకడు అంటే ఈ శిష్యుల్లోనే ఒకడు అన్నమాట, కూరాకులు ఏరటాన్ని పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాన్ని గుణం ఎరగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకొండలో వేసేట. 39వ వచనం, దాన్ని తరిగి కూరకొండలో వేసేట. తినుటకు వారికి వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కొండలో విషం ఉందన్నారు. విషం అంటే చేదుగా అయిపోయి ఉంటుంది, భయపడిపోయారు. వెర్రి ద్రాక్ష చెట్టు. ఈ శిష్యుడు ఎటువంటి వాడు? వానికి వెర్రి ద్రాక్షకి మంచి ద్రాక్షకి తేడా తెలియదు, అటువంటి వాడు. ఈ శిష్యుడు ఇలాంటి వాడు. ఏ దొరికింది ఒడి నిండా కోసుకొచ్చేట. మళ్ళీ అంటే ఎక్కువ కనిపించింది, అది ఎక్కువ కనిపించింది కదా అని కోసుకొని వచ్చాడు, కొండలో పోసి పడేసాడు. దాని రుచి కూడా చూడ, కోసుకున్నప్పుడు కాస్త నాలుక నోట్లో పెట్టుకుని నవిలితే అది చేదుగా ఉంటే అరే ఇది వేస్ట్ అని పడేసాడు. చేదు కూడా వాడు రుచి కూడా చూడలే, తెచ్చాడు. అబ్బా ఎంత దొరికింది కదా అని ఎక్కువ కోసుకొని వచ్చి కొండలో వేస్తే
కొండలో ఉన్న మొత్తం అంతా పాడైపోయింది. ఇది ఈ శిష్యుడు సంగతి. అర్థమైందా? ఇప్పుడు మరొక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు ఏం చేశాడు? ఇప్పుడు 6వ అధ్యాయంలో వీళ్ళు ఏం చేశారట, శిష్యులందరూ అన్నారు, ఇదిగో నీ యొద్ద మాకు స్థలం ఇరుగ్గా ఉంది. 6వ అధ్యాయం 1వ వచనం. నీ సెలవైతే మేము యోర్దాను పోయి తల ఒక మానచట తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుంటాము అని అంటే వెళ్ళండి అన్నాడు. అందులో ఒకడు అన్నాడు, నువ్వు కూడా మాతో రా అన్నాడు. అంటే సరే వెళ్ళాడు. వారు యోర్దానికి వచ్చారు, మ్రానులు నరుకుతున్నారు. 5వ వచనం చూడండి. ఒకడు దూలం నరుకుతున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొదలుపెట్టాడు. గొడ్డలు ఊడి నీటిలో పడిపోయి, అది కూడా ఎరువు తెచ్చింది. ఈ శిష్యుడు దేవుడు చూడండి, ఎరువు తెచ్చే శిష్యుడు. సరే ఎరువు తెస్తే తెచ్చాడు, గొడ్డలు పట్టుకోవడం కూడా వానికి రాలేదు. గొడ్డలు ఊడిందిట, నీటిలో పడింది. అది మళ్ళీ ఎట్లా తేలుతుంది? కనుక శక్తిహీనుడు ఈ శిష్యుడు. వీనికి శక్తి లేదు. ఆ గొడ్డల్ని కరెక్ట్గా పట్టుకోవటం రాదు, లేకపోతే ఆ గొడ్డల్ని బిగించటం చేతకా లేదు. ఇటువంటి శిష్యుడు ఒకడేమో అప్పులు తీసుకున్నాడు, మరొకడేమో వెర్రిద్రాక్ష తీగలు తెచ్చాడు, ఇంకొకడేమో చెట్లు కొట్టలేక గొడ్డలు పడేసుకున్నాడు. ఇప్పుడు 4వ వాడు ఈ గెహజీ. ఈ 4వ అధ్యాయంలో చూసాం. షూనేమీయురాలు కుమారుడు పుట్టాడు ఎలీషా చెప్పిన తర్వాత ఆ కుమారుడు చనిపోయాడు. షూనేమీయురాలైన స్త్రీ వచ్చి ఏం చేసింది? ఆయన కాళ్ళు పట్టుకుంది, ఎలీషా కాళ్ళు పట్టుకుంది. ఎలీషా ఏమన్నాడంటే గేహజీతో చెప్పాడు, ఇదిగో దండం చేత పట్టుకొని పో. చూడండి ఏమందో 29వ వచనంలో అంటున్నాడు, 4:29, 2 Kings chapter 4 verse 29. నీ నడుము బిగించుకొని నా దండం చేత పట్టుకొని పోం. ఎవడైనా నీకు ఎదురుపడిన ఎడ్ల వారికి నమస్కరించొద్దు, ఎవరైనా నీకు నమస్కరించిన ఎడ్ల వారికి ప్రతి మర్యాద చేయొద్దు. అక్కడ పోయి నా దండం ఆ బాలుల ముఖం మీద పెట్టు అని గెహజీకి ఆజ్ఞించి వాడు దండం పట్టుకుని వెళ్ళిపోయాడు. గెహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండం బాలుల ముఖం మీద పెట్టిన కానీ ఏ శబ్దమో రాకపోయింది, ఏమీ వచ్చినట్టు కనబడలేదు. కనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి, బాలుడు మేర్కొనలేదు అన్నట్టు, ఇటు దండం పట్టుకొని పోతున్నాడు. ఎలీషా దండం పట్టుకున్నాడు. ఎలీషా శిష్యుడు దండం పట్టుకుని వెళ్ళిపోయాడు. వాడు ముఖం మీద పెట్టేట. వాడు ఏం లేదు, తుమ్మలేదు, దగ్గలేదు, చనిపోయాడు ఆల్రెడీ. వాడు ఏం కాలేదు, వాడు బతకలేదు. వెంటనే తిరిగి వచ్చేసాడు, ఏం కాలేదు గురువుగారు, ఏం కాలేదు, వాడు లేవలేదు అని అన్నాడు. వీడి చేతిలో దండమే ఉంది కానీ వీడికి శక్తి లేదు, వీడికి చేత కాదు. ఆ దండాన్ని ఉపయోగించేది వాడికి చేత కాదు. వాడు చేతకాని శిష్యుడు. ఇప్పుడు 4 పేర్లు పెడతాను. ఏంటి తెలుసా? ఈ అప్పులు చేసుకున్నవాడు, వీడు గతి లేనివాడు. వాడు కూరాకులు వెర్రిద్రాక్ష తెచ్చినవాడు, వాడు మతి లేనివాడు. అర్థమైందా? ఈ గొడ్డలు పడేసుకున్నవాడు, వీడు శక్తి లేనివాడు. ఇప్పుడు ఈ దండం పట్టుకుని వెళ్ళి వాడిని లేపలేనివాడు, వీడు చేతకానివాడు. 4 శిష్యులు. ఒకడు గతి లేనివాడు, ఒకడు మతి లేనివాడు, వాడు శక్తి లేనివాడు, వాడు చేతకానివాడు. 4 ఎవరు శిష్యులు? ఎలీషా శిష్యులే. ఇప్పుడు మనం ఎట్లున్నాం? అర్థమైందా? ఇటువంటి శిష్యులను పట్టుకుని ఆయన ఎట్లా వేగాడో తెలియదు. మళ్ళీ మహాకోపం ఆయనకు. చిన్నపిల్లలు బోడివాడ అన్నారని ఆయనకు బట్టతల. బోడివాడ అన్నారని వెనక్కి తిరిగి వాళ్ళని శపిస్తే ఎలుగుబంట్లు వచ్చి వాళ్ళని తినేసి 40 మందిని చంపేసాయి. 2వ అధ్యాయంలో ఉంటుంది. అంత కోపిష్టి. మరి ఇలాంటి వాళ్ళతో ఎట్లా పడ్డాడో తెలియదు. ఆ ఎలీషా ఎవడిని ఏమనలేదు. అది చూడండి, ఎవడిని ఏమనలేదు. ఆ వెర్రితీగలు తీసుకొని వచ్చిన వాడు ఉన్నాడు, వాడిని ఏమనలేదు. ఈ అప్పులు చేసుకొని చనిపోయాడు. వీడు నాకు శిష్యుడే, వచ్చాడు, చేతకానోడు, విశ్వాసం లేదు, విశ్వాసంతో బతకాలి కానీ అప్పులు చేసుకునేది ఏంటి? నీతిమంతుడు దేంతో బతుకుతాడు? విశ్వాసం మూలంగా బతుకుతాడు. వీడు అప్పులు చేసుకున్నాడు. ఇలాంటి శిష్యుడు బుద్ధి లేనాడు ఏమని అన్నాడా? ఏమనలేదు. మనమైతే అనేస్తాం, అడిగి విశ్వాసం లేదనేస్తాం వెంటనే. ఏమనలేదు. వెంటనే ఏం చేశాడు? ఆ స్త్రీకి చెప్పాడు, నువ్వు పో, నీ ఇంట్లో ఏముందని అడిగాడు. చూడండి 4వ అధ్యాయం 2వ వచనం.
ఎలీషా, నా వల్ల నీకేం కావాలను, నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమను. అందుకు ఆమె, నీ దాసురాలు నా ఇంట్లో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమి లేదనను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన పట్టినట్టు పాత్రలన్నిటి ఎరువు తెచ్చుకును. అప్పుడు నీవు నీ ఇంట్లోనికి వచ్చి నీవు నీ కుమారులు లోపల ఉండి తలుపు మూసి పాత్రలన్నింటిలో నూనె పోసి నిండిన ఒక తట్టును ఉంచుమని ఆమెతో సెలవిగా, ఆమె అతని వద్ద నుండి పోయి తాను కుమారులు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడు చెప్పుగా, వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడని అతని యుద్ధకు వచ్చి సంగతి తెలియజెప్పుగా, అతడు, నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బతుకుడని ఆమెతో చెప్పాను. సహాయం చేశాడు ఎలీషా వారికి. ఏం చేశాడండి? ఇంట్లో ఏముందండి? నూనె ఉంది, ఏం లేదు. ఇంకా నూనె కొండ ఒకటి ఉంది. వీధిలో ఎన్ని కొండలు దొరుకుతాయో పాత్రలు అన్నీ తీసుకొచ్చేయండి అని, ఖాళీ పాత్రలు. వాళ్ళ కొడుకులు వెళ్ళి మొత్తం అన్నీ అడుక్కుని తీసుకొచ్చారు. ఏంటి, ఓ ఖాళీ కొండ ఇవ్వండి, ఖాళీ కొండ ఇవ్వండి అని అడుగుంటారు. ఆ ఖాళీ కొండలన్నీ తెచ్చిపెట్టారు. పెట్టి తలుపులేసేయమన్నాడు, తలుపులేసేసారు. ఈ కొండలో ఉన్న నూనె, ఈ పాత్రలో ఉన్న నూనె అన్నింటిలోనే దెమ్మరిస్తున్నారు. అది దెమ్మరిస్తుంటే ఇంకా వస్తూనే ఉంది. ఆ పాత్రలన్నీ నిండినంత వరకు నూనె వస్తుంది. ఈ పాత్రలో నూనె ప్రతి పాత్రలో నిండినంత వరకు వస్తూనే ఉంది. దానిలో నుంచి ఇంకా అంటే ఎక్కడి నుంచి సరఫరా వస్తుందో మనకు తెలియదు. ఆశ్చర్యమైన విషయం చూడండి. పాత్రలన్నీ నిండిపోయిన తర్వాత ఇంకా ఏమైనా పాత్రలు ఉన్నాయా? ఇంకా లేవంటే అప్పుడు ఆ నూనె ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలయ్యా అంటే అవన్నీ అమ్ముకొని అప్పులు తీర్చుకోండి. ఆ నూనె అమ్ముకొని వారు అప్పులు తీర్చుకొని ఉంటారు బహుశా. నూనె అమ్ముకుని అప్పులు తీసుకుని మిగిలిన దాంతో మీరు బతకండి. సమృద్ధినిచ్చాడు. కాబట్టి ఆ శిష్యుడు వల్ల వచ్చిన నష్టం, ప్రయాస ఎలీషా వల్ల తీరింది. ఇది ఒకటి. రెండవది ఏమైంది? ఆ వెర్రితీగలు తెచ్చినవాడు వెర్రితీగలు తీసుకొచ్చి ఒడి నిండా తీసుకుని వచ్చి అందులో పోసేసి కలిపేసాడు. కలిపేస్తే 40 వచనం, 4:40, తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజెండా, కొండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. 41 కలిసి చదువుకుందాం. అతడు పిండి కొంత తెమ్మనను. వారు తేగ కొండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించడం చెప్పాను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. ఏ జబ్బు కనిపించలేదుట. చదవండి 41. ఏ జబ్బు కనిపించలేదు. అంటే పిండి కొంచెం కలిపాడు. ఇక్కడ మొదట వాడిని తిట్టాలా. మనమైతే ఏం చేస్తాం? ఎవరి చేతకానోడా, ఎవరు మతి లేనోడా, అది ఇది అన్ని మాటలనే వాడిని. అది మామూలు ద్రాక్ష తీగేదో వెర్రి ద్రాక్ష తీగేదో ఇప్పటి వరకు తెలియదా నీకు? అరే నీ పెళ్లి చేస్తే నువ్వు కాపురం ఎలా చేస్తావు అబ్బాయి? మాకు ఒక పంతులు వచ్చేవాడు మంత్రాలు చదవడానికి. వానికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. ఆ అసిస్టెంట్ అనేవాడు, గురువుగారు నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తారండి అనేవాడు. అంటే ఈయన అనేవాడు, ఒరే నువ్వు పెళ్లి చేస్తే నీ భార్యని రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద వదిలేసి వచ్చేస్తావురా వెధవా, నీకెందుకురా పెళ్ళి అనేవాడు. ఎందుకంటే ఆయన అమాయకుడు, అసిస్టెంట్ అమాయకుడు, తిట్టేవాడు. ఈ గురువు ఎలీషా ఆ శిష్యుని ఏమని అన్నాడా? ఏమనలేదు. అంటే భరించాడు, ఆ బలహీనతను కూడా భరించాడు, సహించాడు. తెలియదులే వానికి అనుకున్నాడు. గోధుమ పిండి తెమ్మన్నాడు. ఏం పిండి తెచ్చారో ఆ పిండిని తీసి, ఎవల పిండి అయి ఉంటుంది. ఆ దినాల్లో వారి దగ్గర క్షామం ఉంది, కరువు ఉంది. కాబట్టి ఎవల పిండి అంటే బార్లీ పిండి అయి ఉంటుంది. తెస్తే కొద్దిగా కలిపేట. కలపగానే అది ఆ విషం పోయి అంటే రుచి మారిపోయింది. అందరికీ వడ్డిస్తూ తిన్నారు. కనుక వాడు చేసిన నష్టాన్ని పూరించాడు. మనం చాలాసార్లు లోకంలో ఉన్నదంతా తెచ్చుకుంటాం. లోకంలో దొరికేది, లోకంలో ఉన్న ఆలోచనలు, లోకంలో ఉన్న ఆలోచనలు తెచ్చుకో. ఆ మనుషులు చెప్పిన ఆలోచనలు, ఈ మనుషులు చెప్పిన ఆలోచన కుటుంబాల్లోకి తెచ్చుకుంటాం, సంఘాల్లోకి కూడా తీసుకొస్తాం. కొన్నిసార్లు అన్న నాకు ఒక ఆలోచన వచ్చిందన్న. కొన్ని చోట్ల నాకు బ్రదర్స్ చెప్తుండేవారు, కూర్చొని మాట్లాడు, అన్న నాకు ఒక ఆలోచన వచ్చిందన్న, ప్రార్థన చేస్తుంటే ఆలోచన వచ్చింది చెప్తాడు. వట్టిదే, అది ప్రార్థన కాదు, వాడి ఆలోచన కాదు.
అది ఎవడో చెప్పాడు, ఆఫీసులో ఎక్కడో ఫ్రెండ్, వాడు విశ్వాసి కాదు, వాడు అవిశ్వాసి. వాడు చెప్పిన ఆలోచన సంఘంలో ఎలా చేయాలో వాడు చెప్తాడు అనమాట. లేదంటే ఏ లోదరని వాడు, ఎక్కడో మారు మనసు లేనివాడు, సంఘం అంటే తెలియనివాడు, వాడు చెప్తాడు ఆలోచన, అది పట్టుకొని వస్తారు, ఇలా చేసేస్తామని. ఇదేమిటంటే ఇది ఆ తర్వాత పక్కనున్నవాడు అరుస్తాడు, దైవజెండా కొండల విషం ఉందా, ఆ విషయం పక్కనున్నవారంట చేయదు. ఇలాంటి ఆలోచన మన కుటుంబాల్లోకి తెచ్చుకుంటే ఎవడో ఏదో చెప్తాడు, ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు, నీ పిల్లల సంగతి ఇలాగ చేయి, నీ భార్య సంగతి అలా చేయి, నీ భర్త సంగతి ఇలాగ చేయి. ఓ 2 రోజులు అన్నం పెట్టకుండా వండకుండా చూడక్క, నీ భర్త సంగతి తెలుస్తుంది. తమాషాలు చేస్తున్నాడా నీ భర్త, 2 రోజులు వంట చేయడం మానే ఆడి సంగతి తెలుస్తుంది అంటుంది. అదే అనమాట వెర్రి ద్రాక్ష. అర్థమైందా? అలాగే బ్రదర్స్ కూడా సలహాలు ఇస్తారు బయట వాళ్ళు, నీ భార్య సంగతి అలాగన్నాడు, 2 కొట్టు, 2 తగలని చూద్దాం. ఎందుకు మాట విందంటే ఇడు ఏదో నిజం అనుకుని వచ్చి కొడతాడు, పుట్టింటికి పోతుంది, అంతే సంగతులు. ఇంకా ఇలాంటివి ఎన్నో వెర్రితీగలు ఎన్నో ఉంటాయి బయట. అవన్నీ కోసుకొచ్చేది, ఒడి నిండా పెట్టుకునేది, జీవితాల్లోనికి పెట్టుకునేది, జీవితాన్ని చేదుగా చేసుకో. ఎలీషా శిష్యుల్లాగా యేసుప్రభు శిష్యులం మనం. ఆయన ఎలీషా శిష్యుడు, మనం యేసుప్రభు శిష్యుడు. ఇట్లానే నష్టం చేసుకుంటూ ఉంటాం. అక్కడ ఎలీషా దగ్గరే ఉన్నాడు, వెంటనే రెమెడీ వచ్చింది, పరిష్కారం అయింది. మనకేమో యేసుప్రభుకి మనకు మధ్యలో మన పాపం ఒకటి దూరం. ఈ పాపం ఆయన తొందరగా రానివ్వదు. కాబట్టి ఏమవుతుందంటే వాటి ఫలితాలు చాలా కాలం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఏం తెస్తున్నాం లోకంలో నుంచి, ఎక్కడ ఏరుకొని వస్తున్నాం, ఎటువంటిది ఏరుకొని వస్తున్నాం జీవితాల్లోనికి, ఎవరి సలహాలు తీసుకొని జీవిస్తున్నాం, ఎవరి ఆలోచనలతో జీవిస్తున్నాం. మనకు ఆలోచన చెప్పడానికి దేవుడు ఉన్నాడు, ఆయన వాక్యం ఉన్నది. మనం ఏరుకోవలసిన స్థలం ఇదే, బైబిల్. దేవుని వాక్యంలో ఏరుకోవాలి, దేవుని సన్నిధిలో ఏరుకోవాలి. వెదకుడి దొరుకును, ఎక్కడ? యెహోవా దొరుకు కాలమంది ఆయన వెదకుడి, ఆయన సన్నిధిని వెదకుడి, ఆయన సన్నిధిలో వెతుక్కోవాలి. ప్రభా ఏం చేయాలి, ఆయన చెప్పేంతవరకు ఎదురు చూడాలి. ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పినట్టుగా చేయాలి. అప్పుడు మనకు మంచి ఫలితం వస్తుంది, లేకపోతే దుష్ఫలితం వస్తుంది. ఏదో దొరికిందని ఏరుకొచ్చినట్లుగా ఎవడో ఉన్నట్ట, ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేసేట, అట్లాగని ఏదో దొరికిందని ఏరుకొచ్చేది. ఆ తర్వాత దానివల్ల కొన్ని వస్తువులు తెచ్చుకుంటావు, కొన్ని ఆ తర్వాత ఇది పాత సామాన్లు తీసుకొచ్చాడు కదా, ఒకడు పాడైపోయిన స్కూటర్ ఇచ్చాడు అనుకోండి, అది ఏనుగుని తెచ్చుకున్నట్లు లెక్క, వాడు ఫ్రీగానే ఇస్తాడు. ఆ మధ్య ఒక సహోదరుడు ఒక కారు ఉండగా మరో కారు కొనుక్కున్నాడు, మన సహోదరుడే, తర్వాత బయట వేరే సంఘం సహోదరుడు ఒక కారు ఉండగా మరో కారు కొనుక్కున్నాడు. కారు కొనుక్కుని నా చేతనే ప్రార్థన చేయించాడు కొత్త కారుకి. అరే పాత కారు ఉంది కదా అనుకుని నేనేవాడు. తర్వాత ఎప్పుడో గుర్తొచ్చింది, ఎక్కడికి వెళ్దాం అనుకొని, బ్రదర్ మీ పాత కారు ఏం అన్న, దాని సంగతి ఎత్తొద్దన్న, అది ఇస్తే పనిష్మెంట్ కింద అన్నాడు. ఎందుకంటే అది తాగినంత పెట్రోల్ ఇంకేది తాగదట, అర్థమైందా? అది 1 కిలోమీటర్ వెళ్ళి ఆగిపోతుందట, అక్కడ 5,000 పెట్టుబడి పెట్టాలి దానికి. కిలోమీటర్ వెళ్ళి ఆగిపోతుంది, 5,000 పెట్టుబడి పెట్టాలా, అప్పుడు మళ్ళీ ఇంటికి వస్తుంది అంతే, మళ్ళీ ముందుకెళ్దాం అంటే ముందుకెళ్తే మరొక 5,000 కావాలి. అర్థమైందా? అలాంటి కారు ఎవడని గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, ఇక అయిపోయింది. అబ్బా గిఫ్ట్ ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు, నాకు తెచ్చుకుంటే దయ్యాన్ని తెచ్చుకున్నట్లు లెక్క. ఇవన్నీ వెర్రితీగలు లోకల్లో ఉన్నవన్నీ. కాబట్టి ఎన్ని తెచ్చుకుంటున్నాం జీవితంలోనికి. వాడెవడో సినిమాల్లో ఏదో చేస్తాడు. ఇప్పుడు మనకందరికీ హెయిర్ కటింగ్, దానికి మాదిరి, సినిమాలే మాదిరి. నేను కూడా ఆ దినాల్లో ఆ సినిమాల్లో వాడు చేసినట్టుగా వాడు చూడు, వాడు కటింగ్ చెయ్యి, అప్పుడు సినిమాలు చూసేది, మారు మనసు లేదు కదా. ఒకసారి అటు కట్ చేయి, ఒకసారి ఇటు కట్ చేయి, ఏమిటంటే సినిమాల్లో చేశాడు, వాడు అది చేశాడు, వీడు ఇది చేసి, అదొక మాదిరి. వాడు వేషం వేసుకొని మేకప్ కొట్టుకొని వాడు డబ్బుల కోసం వాడు ఏదో చేసుకుంటాడు, అదంతా తెచ్చుకుంటాడు. విశ్వాసులు కూడా సినిమా యాక్టర్లను ఫాలో అవుతూ ఉంటారు. మన దాంట్లో కూడా మన వాళ్ళు కొంతమంది పెడుతుంటారు సినిమా డైలాగులు.
వాడు మారు మనసు లేనివాడు. వాడు ఎందుకు చేస్తున్నాడు? పోనీ వాడు ఏమైనా సత్యం చేస్తున్నాడా? వాడు డైలీ లైఫ్లో చేస్తున్నాడా? అది డైలీ లైఫ్ కాదు, నిజం కాదు, అది నటన. అర్థం చేసుకోవాలి. స్క్రీన్ మీద, సినిమాలో కానీ టీవీలో కానీ స్క్రీన్ మీద ఏదంతా చూస్తామో అది నటన, అది నిత్య జీవం, నిజమైన జీవితం కాదు. నిత్యం జీవించే డైలీ లైఫ్ కాదు అది. వాడు డైలీ లైఫ్ వేరుగా ఉంటుంది, అక్కడ వేరుగా బతుకుతాడు. ఒకడున్నాడు, వాడి క్రాఫ్ రకరకాలుగా చాలా అందంగా ఉంటుంది, వాడు కూడా అందంగా ఉంటాడు. వాడు నిజమైన ఫోటో ఒకసారి ఒకటి పెట్టాడు, పెద్ద బట్టతల, మొత్తం బట్టతలే వానికి. అది వాడి నిజం, ఇది అబద్ధం. పోనీ వాడు నిజంగా ఉన్నాడు, వాడి నిజ జీవితంలో వాడు అట్లా చేశాడు, బాగుపడ్డాడు, వాడిని ఫాలో అవుతాను అనుకోవటం అర్థం ఉంది. అది కాదు, వాడు యాక్షన్ చేసాడు, మేకప్ కొట్టుకొని. వాడు ఎక్కడో ఇంటి మించి దూకినాడు, దూకుతాడు. వాడు దూకేది ఇంటి మించి కాదు, స్టూల్ పెట్టుకుని స్టూల్ మించి దూకుతాడు. తెలుసా మీకు? ఇంటి మించి దూకినట్టు చూపిస్తాడు సినిమాలో. అబ్బాయి ఏం దూకాడు రా మనోడు, ఏం జంప్ చేశాడు రా మనోడు. వాడు చేసే జంప్ ఎక్కడ? వాడికి అప్పటికి 65 ఏళ్ళు ఉంటాయి, వాడేం దూకుతాడు. వాడు చిన్న స్టూల్ పెట్టుకుని స్టూల్ మించి దూకుతాడు. దాన్ని కెమెరాలోని గ్రాఫిక్స్లోని వాడు 5-10 అంతస్తుల మించి దూకేసినట్టు చూపిస్తాడు. అదంతా ట్రిక్. మనకు జ్ఞానం ఉంది కదా, అందుకనే వాడు అన్నాను మతి లేనివాడు. ఆ వెర్రి ద్రాక్ష తీగలు తెచ్చుకున్నవాడు ఎవడు? వాడు మతి లేనివాడు. మనం మతి లేనివాళ్ళలాగా ప్రవర్తిస్తుంటాం. వాడిని చూసి వాళ్ళు చేసినట్టుగా చేద్దాం, వీళ్ళు చేసినట్టుగా చేద్దాం. వాడు ఎవడో చూపిస్తే అడ్వర్టైజ్మెంట్లో క్రీములు రాస్తాడు. ఆ క్రీమ్ రాయగానే నల్లటి ముఖం తెల్లగా అయిపోతుంది. మనం రాస్తే చర్మం మొత్తం పొక్కిపోతుంది. అవునా కాదా? వాడు చూపించాడని వాడు రాస్తే తెల్లగా అయిపోయాం. మనకి తెల్లగా అయిపోతుంది. ఎందుకు తెల్లగంటే పైన ఉన్న మొత్తం లేయర్ అంతా ఊడొస్తూనే ఉంటుంది, అప్పుడు తెల్లగా. ఇదంతా కూడా ఏమిటంటే మోసం. ఇవే ద్రాక్ష తీగలు, వెర్రి ద్రాక్ష తీగలు. ఎన్నో ఉన్నాయి మనం తెచ్చుకుంటున్న జీవితాల్లో. చాలా ఆలోచన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎంత బుద్ధిహీనత ఇదంతా. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి, జ్ఞానము వివేకము గల ఆత్మను మన యందు ఉంచాడు. యెషయా 11 అధ్యాయములో 2వ వచనంలో చెప్తాడు, యెహోవా ఆత్మ జ్ఞాన వివేచనలకు ఆధారమగు ఆత్మ. ఆ ఆత్మని ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? ఆ జ్ఞానం లేకుండానే ప్రవర్తించి లోకంలో అన్నీ తెచ్చుకొని బుద్ధిహీనంగా, దాని తర్వాత విషం ఉంది, చేదు ఉందని, జీవితంలోకి చేదు వస్తే ఆ చేదును బట్టి కేకలు వేసి, గోల వేసి, అరుచుకొని, కొట్లాడుకొని, ఇంట్లో నువ్వంటే నువ్వు అని చెప్పి గొడవలు తెచ్చుకొని జీవితం అంతా దుఃఖభరితం చేసుకుంటున్నాం, నెమ్మది లేకుండా చేసుకుంటున్నాం. కనుక ఆలోచించుకోవాలి, ఏం కోసుకొస్తున్నాం. ఫ్రీగా కూడా వస్తుంది, అదంతా ఫ్రీగా వచ్చింది, అందుకని ఒడి నిండా నింపుకున్నట్ట. ఫ్రీగా వచ్చింది కదా అని మన ఒడి నిండా తెచ్చుకుని నష్టం. ఈడు 2వ వాడు, 3వ వాడు ఉన్నాడు. వాళ్ళు ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు అందరూ. ప్రవక్తల శిష్యులు ఇరుకైపోయినట్టు ఇల్లు, శిష్యులు ఎక్కువైపోయి ఉంటారు. ఇల్లు కట్టుకుందాం అని అంటే కట్టెలు తెచ్చుకోవాలి, దూలాలు తేవాలి. ఆ దూలాల కోసం అడవికి వెళ్ళారు, చెట్లు నరుకుతున్నారు. శిష్యుల్లో ఒకడు నాలటోడు ఉన్నాడు, వాడికి జాతకారు. నేను కూడా ఒకసారి ట్రైనింగ్లో ఉన్నప్పుడు మీరందరూ పోయి ఆ మందిరం కట్టేసి రండి అని మా సేవకుడు పంపించాడు. పంపిస్తే సైకిల్ తొక్కుకుంటూ వాళ్ళతో పాటు వెళ్ళి, వాడికి వెళ్ళిన తర్వాత ఒకరున్నాడు బాహుబలి. వాడు ఏం చేస్తున్నాడు? టపా 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 చెట్లు కొట్టేస్తున్నాడు, దూలాలు నరికేస్తున్నాడు. ఒక్కొక్కటి భుజం మీద ఒక్కొక్కటి పెడుతున్నాడు. ఇక దాన్ని ఈడ్చుకుని రావాలి. అది ఎన్ని కిలోమీటర్లో మహాబ్రహ్మాండమైన ఎండ. నా మీద కూడా ఒకటి పెట్టాడు. మొత్తానికి ప్రభువా నువ్వే ఉన్నావు అని ఈడ్చుకుంటూ వస్తే అక్కడ కట్టాం మొత్తానికి ఒక చిన్న మందిరం. అయితే అట్లాగా వీళ్ళు కట్టడానికి వెళ్ళారట. వెళ్తే చెట్లు కొడితే ఏమైంది? గొడ్డలు వచ్చి పక్కనే నది ఉంది, మళ్ళా నదిలో పడిపోయింది. చూడండి, మన వాళ్ళు నరుకుచుండ్రు, ఒకటి దూలం నరుకుచున్నప్పుడు 6-5 గొడ్డలు ఊడి నీటిలో పడిపోయింది. ఎందుకంటే వానికి శక్తి లేదు, లేదా ఆ గొడ్డల్ని దాన్ని ఎట్లా పెట్టాలో ఆ మెలకువ తెలియదు, చేత కాదు. చేతకాని వాడు ఎక్కి పని చేస్తూ ఉన్నాడు. చేతనైన పని చేయాలి, చేతకాని పని ఎందుకు చేయాలి? అది కూడా ఎరువు తెచ్చుకున్నాడు, మళ్ళా వాని దగ్గర లేదు.
అంటే ఆ దినాల్లో ప్రవక్తల శిష్యులు బీదరికంలో ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఒకడు అప్పు చేశాడు, ఒకడు ఎరువు తెచ్చాడు, ఇంకొకడు కూరాకులు ఏమో తెలియని పరిస్థితిలో వాడు ఉన్నాడు. అది కరువు పరిస్థితి. అంటే ఆ దినాల్లో ప్రవక్తల శిష్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉన్నాయన్నమాట. లేకపోతే ఎరువు ఎందుకు తెస్తాడు? సొంత గొడ్డలే తెస్తాడు. మరి మిగతా వాళ్ళు గొడ్డళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు? అంటే ప్రవక్తల శిష్యులు గొడ్డళ్ళు ఎందుకు? ఎట్లా తెచ్చారు ఎక్కడి నుంచి వాళ్ళు కూడా. ఇప్పుడు ఎరువు తెచ్చాడు, పడిపోయింది. పడిపోతేనేమో గోల్ చేశాడు. అయితే ఆయన ఏం చేశాడు చూడండి, 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం, 2వ రాజులు. అది కలిసి చదువుకుంది. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలం చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలాను. అతడు దానిని పట్టుకొని మని వారితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఆ గొడ్డలు ఏమైందట? తేలిందట. కొమ్మ నరికి నీళ్ళలో వేస్తే గొడ్డలు తేలి. అద్భుతాలు చేశాడు ఆయన అన్నీను. ఇనప గొడ్డలి నీళ్ళలో పడితే పోయి లోపల కూరుకుపోతుందో మళ్ళీ పైకి వస్తుందా? అది నీళ్ళల్లో ఉండదు, మట్టి లోపల కూరుకుపోతుంది. ఈయన కొమ్మ నరికాట, కొమ్మ నరికి నీళ్ళల్లో వేసాట. కొమ్మ నరికి నీళ్ళల్లో వేస్తే గొడ్డలు ఎందుకు తేలింది? అంత ఆశ్చర్యం, అద్భుతాలు ఎలీషా జీవితం అంతా. కాబట్టి ఒక అద్భుతం చేశాడు. ఆ అద్భుతం చేయగానే గొడ్డలు పైకి వచ్చి ఎక్కడైతే ఒకటి అడిగాడు, ఎక్కడ పడేసావు అని అన్నాడు. అంటే అదొక పలానా చోట పడేశాడు. అదన్నా కనీసం వానికి గుర్తుంది. ఎక్కడ పడేసుకున్నాడు? అక్కడికి కొమ్మ వేసాడు, అది లేచి తేలింది. పట్టుకోదాన్ని అంటే పట్టుకున్నాడు. శక్తి లేనివాడు కనీసం ఎక్కడ పోగొట్టుకున్నాడో వానికి తెలుసు. మన జీవితాల్లో చాలాసార్లు సంతోషం పోగొట్టుకుంటాం, ఉత్సాహం పోగొట్టుకుంటాం, విశ్వాసం పోగొట్టుకుంటాం, నిరీక్షణ పోగొట్టుకుంటాం, దేవుని ఎడల ప్రేమ పోగొట్టుకుంటాం, ప్రార్థన పోగొట్టుకుంటాం, ఆత్మీయంగా అన్నీ పోగొట్టుకుంటాం. ఎక్కడ పోగొట్టుకున్నావు? ఎందుకు పోగొట్టుకున్నావు? అదన్నా దేవునికి చెప్పగలగాలి, ప్రభుకు చూపించాలి. ప్రభా, నేను ఫలానా చోట దీన్ని పోగొట్టుకున్నాను, అక్కడే ప్రభు బాగు చేస్తాడు. ప్రభు అదిగో ఫలానా వాళ్ళతో సావాసం చేసి నేను ఆత్మీయతంతా పోగొట్టుకున్నాను అంటే ప్రభు బాగు చేస్తాడు. ఏం చేయాలో అది చేస్తాడు. వాళ్ళని అడుగు పంపించేస్తాడు. లేకపోతే వాళ్ళతో గొడవ వస్తుంది, పని అయిపోద్ది, ఏదో ఒకటి జరుగుతుంది. కనుక నువ్వు నీ జీవితంలో ఏం పోగొట్టుకున్నావు? ఆత్మీయంగా దేవుని దగ్గర, దేవుని సహవాసం, దేవుని ప్రజల సహవాసం. మీలో చూడండి, చాలామంది అసలు ఆదివారం రావాల్సిన వాళ్ళే చాలామంది రావట్లేదు ఈ మధ్య. మంగళవారం ఎవరు కనబడరు. సిస్టర్స్ ప్రేయర్ మీటింగే మంగళవారం. ఇప్పుడు ఒక్క ఆయన వస్తాడు, లాస్ట్లో ఒకళ్ళిద్దరు వస్తారు. ఏమనంటే మళ్ళీ నన్ను పోషించుకుంటారు. ఇక మళ్ళీ నేనేడ పోషించాలి అందరు. నేను తాదోరకు అంత లేదు, మెడకు డోలు అన్నట్ట. నాకే చేత కాదు. కాబట్టి ఏమిటిది? దేవుని ప్రజల సహవాసం, దాన్ని పొందలేని స్థితి. సిస్టర్స్ అన్న రావచ్చు, బ్రదర్స్ ఏదో పనులకు పోతారు, వాళ్ళకి అవ్వదు అనుకుంటే సిస్టర్స్ అన్న అందరు రావచ్చు కదా, ఇళ్ళ వద్ద ఉన్నవాళ్ళే, వాళ్ళే రారు. కనుక దేవుని ప్రజల సహవాసం పోగొట్టుకుంటూ ఉన్న, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటూ. ఇవాళ ఆరాధన వర్తమానంలో మంచి తలంపులు ప్రభు అనుగ్రహించాడు, మంచి వర్తమానం. నేను 25 సంవత్సరాల్లో ఇంతవరకు ఈ వర్తమానాన్ని 99 2000 నుంచి ఇంతవరకు ఆ వర్తమానం చెప్పలేదు నేను ఎక్కడ. ఇదే మొట్టమొదటిసారి ఆ వర్తమానం చెప్పింది. నాకే తృప్తిగా ఉంది. కాబట్టి ఆలస్యంగా వచ్చిన వారు అది పోగొట్టుకున్నారు. ఎందుకు ఆలస్యం ఉండి? ఏవో కారణాలు ఉంటాయి. కారణాలు ఏముంది? ఏవో కారణాలు ఉంటాయి. కాబట్టి పోగొట్టుకోవటం, దేవుని సన్నిధిని పోగొట్టుకోవటం, దేవుని సన్నిధిలో సంతోషం పోగొట్టుకోవటం, దేవుని ప్రజల సహవాసంలో సంతోషం పోగొట్టుకోవటం, దేవుని సన్నిధిలోని ఆశీర్వాదం పోగొట్టుకోవటం, ఇవన్నీ పోగొట్టుకుంటావు. ఇంటిలో కూడా సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. ఒంటరిగా ఉన్నప్పుడు సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. కొంతమంది పని చేసే చోట సంతోషం ఉండదు, చిరాకు పడిపోతూ ఉంటారు. ప్రతిదీ చిరాకే, ప్రతిదీ విసుగే. ఎందుకంటే ఏదో లేదు, ఏదో పోగొట్టుకున్నావు. అసలు యేసు ప్రభు ఉన్నాడా? ఆయన్ను కూడా పోగొట్టుకున్నావా? కొంతమంది యేసు ప్రభునే పోగొట్టుకుంటారు, అక్కర్లేదనుకుంటారు, ఏం చేసాడు అనుకుంటారు, ఏడుస్తారు, దుఃఖపడతారు. కాబట్టి పరీక్షించుకోవాలి, ఏం పోగొట్టుకున్నావు దేవుని సన్నిధిలో.
ఆయనకైతే తెలుసు, ఏం పోగొట్టుకున్నాడో తెలుసు, ఎక్కడ పోగొట్టుకున్నాడో తెలుసు. ఆ శిష్యుడు శక్తిహీనుడైనప్పటికీ ఏం పోగొట్టుకున్నాడు అంటే గొడ్డలు పోగొట్టుకుని, ఎక్కడ ఇదిగో ఇక్కడే పడింది, చూస్తున్నాడు ఎక్కడ పడిందో. ఆ 7వ చోట పడిందిలే అని అనలేదు, ఇక్కడే పడింది, కరెక్ట్గా చెప్పాడు ప్లేస్. నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు నీ ఆశీర్వాదం, నీ సంతోషం, నీ ఆనందం ప్రభువునందు చూపించు దేవునికి. దేవుడు బాగు చేస్తాడు, దాన్ని తిరిగి తీసుకొస్తాడు నీకు. ఆయనే ఆ నరకబడిన కొమ్మే యేసుక్రీస్తు ప్రభువారు, ఆ కొండలో కలపబడిన పిండే యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయన రాని, ఆయన నీ జీవితంలో కార్యం చేయని, అంత ఉంటేనే ఆయన నీ జీవితంలో కార్యం చేస్తేనే నీకు సంతోషం, నీకు తృప్తి, నీకు సమృద్ధి. ఆయన లేకుండా, ఆయన పని చేయకుండా నువ్వు నేను ఏం చేసుకోలేం. మనంతట మనం ఏం చేయలేం. చేసేదంతా నష్టమే చేసుకుంటాం మనకు మనం. ఆయన పని చేయనివ్వాలి. 4వ వాడు ఉన్నాడు 4వ అధ్యాయంలో, గేహజీ. ఆ పిల్లడు ఎవడో చనిపోయాడు. చనిపోతే ఎలీషా చాలా నమ్మకం పెట్టుకున్నాడు గేహజీ మీద. పర్వాలేదులే, ఇంతకాలం నుంచి ఉన్నాడు, వీనికి కొంత బలం వచ్చే ఉంటుంది, ఆత్మీయంగా ఎదిగి ఉంటాడు అని, ఇదిగో ఈ దండం పట్టుకుని పో, వాని మీద పెడితే బతుకుతాడని చెప్పాడు. నువ్వు చెప్పాడు, ఎదురుగా ఎవడు పడితే నమస్కారం నువ్వు పెట్టొద్దు, నీకు ఎవడు పెట్టినా పెట్టొద్దు, నేను ఎవడు మాట్లాడించినా మాట్లాడొద్దు, నేరుగా నీ పని మీద వెళ్ళు అంటే. దేవుని పని మీద ఉండేవాడు వేరే పని పెట్టుకోవద్దు, అర్థమైందా? దేవుని కోసం బతికేవాడివి వేరే పనులు పెట్టుకోవద్దు, వేరే వారి కోసం బతకొద్దు, వేరే వారితో ముచ్చట్లొద్దు. దేవుని సమయం దేవునికి, ఆ సమయం మధ్యలో వేరే వారికి ఆ సమయం ఇవ్వద్దు. నేను నష్టపోయా, ఒక జీవిత కాలంలో ఒక విషయం నష్టపోయాను. దేవుడు నాకు ఒక టీవీఎస్ స్కూటీ ప్లస్ అది లాటరీలో ఇచ్చాడు. అంటే ఆ షోరూమ్ వాడు ఏం చేశాడు, ప్రతి నెల కట్టమంటున్నాడు. ఏదో ముందు కొన్ని డబ్బులు కడితే ముందు బండి ఇచ్చేసాడు, డ్రా తీస్తున్నాడు. ఒకవేళ డ్రా పేలిందనుకోండి, తగిలితే మనం కట్టిన డబ్బులు కూడా ఇచ్చేస్తాడు. అట్లాగనే ఏం చేశాడు, నాకు డ్రా తగిలింది, 4వ 5వ డ్రా తగిలింది. నాకు తగలగానే, సార్ ఇదిగో మీరు కట్టిన డబ్బులు, ఏది డౌన్ పేమెంట్ కట్టాను కదా, డౌన్ పేమెంట్ డబ్బులు ఇగో ఇచ్చేసాడు. స్కూటీ నాకు ఫ్రీగా వచ్చింది. నేను తిరుగుతూ ఉన్నాను. ప్రభు అన్నాడు, నువ్వు పరిచర్యకి వెళ్ళేటప్పుడు అన్యుణ్ణెవడిని ఎక్కించుకోవద్దు అని చెప్పాడు. పరిచర్యకి వెళ్ళేటప్పుడు నీ వెనకన అన్యుణ్ణెవడిని ఎక్కించొద్దు, ఎందుకంటే ఎవడో ఒకటి లిఫ్ట్ ఇలాగ అంటూ ఉంటాడు, ఎక్కించొద్దు అని అన్నాడు. అది పాటిస్తూనే ఉన్నాను. ఒకరోజు ఎక్కడికో పోయాను, ఆ రాత్రి మీటింగ్ అయిపోయింది, రాత్రి అక్కడే ఉన్నాను. తిరిగి వెనక్కి వస్తున్నా కందుకూరు. వస్తున్నప్పుడు ఒకడు కింద మీద పడి గోల్ చేశాడు. ఏమైందిరా అంటే, ఒంగోలు నేను అర్జెంటుకి వెళ్ళాలి, బస్సు ఆగిపోయింది సార్. ఆ బస్సు ఆగిపోయింది, ఆర్టీసీ బస్సు ఆగిపోయింది సార్, అర్జెంటుకి వెళ్ళాలి సార్. సార్ అని, సరే అనుకుని కూర్చో అని అన్న. కూర్చున్నాడు, తిన్నకు కూర్చోలేదు, అటు ఇటు కదిలాడు. స్కూటర్ స్కిడ్ అయిపోయింది, స్కూటర్ అంతా పాడైపోయింది. నాకు మొత్తం చిక్కుకుపోయింది పైనుంచి కింద వరకు. క్యామిల్ లెదర్ బూట్లు ఉండేవి నాకు, అంటే ఒంటె చర్మం బూట్లు. ఆ క్యామిల్ లెదర్ బూట్లు కూడా తెగిపోయాయి. అంటే ఎంత గట్టిగా తగిలి, అది లేకపోతే కాలు ఎగిరిపోయి ఉండేది, పాదాలు పోయి ఉండేవి అనమాట. ఫుల్ చెక్కిపోయింది. ఈ దెబ్బలు తగ్గడానికే 2 నెలలు పైన పట్టేసి స్కూటర్ మొత్తం పాడైపోయింది. ఆ తర్వాత స్కూటర్కి నా చేతిలో నుంచి వెళ్ళిపోయింది, అది నా దగ్గర లేదు. మళ్ళీ స్కూటర్ కొనుక్కోవటానికి దేవుడు ఇవ్వలేదు. లైఫ్ టైం అయిపోయింది. ఇప్పుడే కొనుక్కున్న డ్రైవ్ చేయలేను, ఇక్కడ భయం పట్టేసుకుంటూ. ఆ తర్వాత హార్ట్ అటాకులు రావటం. దేవుడు ఊరకనే ఇచ్చాడు స్కూటర్. చూడండి, 2 వీలరు ఆ రోజుల్లో 50,000 70,000 ఎంతో ఉండేది. ఊరకనే ఇచ్చాడు దేవుడు. అయితే ఒక షరతు పెట్టాడు, నీ పరిచర్కి వెళ్ళేటప్పుడు అన్యుణ్ణెవడిని ఎక్కించుకోవద్దు. రాకపోకల్లో ఇటించి వెళ్ళినా అటించి వచ్చినా. వినలేదు, పోయింది. చాలాసార్లు మన జీవితంలో దేవుని పని మీద, దేవుని కోసం బతికే జీవితం, అన్యులతోటి సహవాసం చేస్తాం, అన్యులకి అందులో ఇన్వాల్వ్మెంట్ ఇస్తాం, సమయాన్ని అన్యుల కోసం కేటాయిస్తూ ఉంటాం మధ్యలో. కాబట్టి ఏమవుతుంది, నష్టం వస్తుంది. వాడు పోయాడు, వాడు ఏం చేయలేదు, అవి ఏం చేయలే, నేరుగా పోయాడు ఆయన గేహజీ. పోయి వాని మీద పెట్టినా ఏం రాలేదట, వాడు తొమ్మలేదట, దగ్గలేదట, పలకలేదట, లేవలేదట, ఏ శబ్దం రాలేదని చెప్పాడు. వచ్చి ఏమని చెప్పాడు చూడండి, అక్కడ
ఏమని అన్నాడు? బాలుడు మేలుకోలేదు అని అన్నాడు. ఎట్లా మేలుకుంటాడు? నీలో లేని జీవం వానిలోనికి ఏమొస్తుంది? వీని దగ్గర దండం ఉంది కానీ అభిషేకం లేదు, ఆత్మ నింపుదల లేదు. దండం ఉంది, ఎలీషా దండం, గురువుగారి దండం వీడి దగ్గర ఉంది. దానిలో ఆత్మ నింపుదల లేదు, ఆయనకు అభిషేకము లేదు. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది, అది అభిషేకం. 2 అంతల ఆత్మ చేత అభిషేకించబడ్డాడు ఎలీషా, కనుక అద్భుతాలు చేశాడు. వీనికేముంది? అభిషేకమే లేదు. అప్పుడు చెప్పుండాలి, అయ్యా నా వల్ల కాదు, నా చేత కాదు, కాళ్ళకి దండ పెడితే నీ కాళ్ళని బాంచని నీ కాళ్ళు మొక్కుతా, నన్ను వదిలేసి, ఇది నా వల్ల అయ్యేది కాదు, నీ వెనకను వస్తాను పద, లేదంటే దండం పట్టుకోమంటే పట్టుకుంటా, కానీ అయ్యగారు మీరే రండి, మీరు వచ్చి ఏదో చేస్తేనే కానీ నా వల్ల కాదని చెప్పుకోవాల్సింది. వాడు అమ్మ దొరికిందిరా దండం, ఎలీషా అంతవాడిని అయిపోయాను అనుకున్నాడు. అనుకుని బయలుదేరాడు. సిగ్గొచ్చింది, ఏం కాలే. మనం కూడా చెప్పుకుంటున్నాం ఇప్పటికి. కనుక దండం ఉంటే సరిపోతుంది, అభిషేకం ఉండాలి, ఆత్మ నింపుదల, ఆత్మశక్తి ఉండాలి. ఓసారి ఒక ఆయన అడిగాడు, అయ్యగారు మా దగ్గర విశ్వాస, అయ్యగారు మీ బైబిల్ నాకు ఇచ్చేయండి అయ్యగారు. పాత బైబిల్ అయినా పర్వాలేదు, వాడిన బైబిల్ ఒకటి ఇచ్చేయండి అయ్యగారు, నేను చదువుకుని వర్తమానాలు ప్రిపేర్ అవుతారు. బాబు నా బైబిల్లో ఏం లేదు, ఏ బైబిల్ అయినా అంటే ఒకటే. నువ్వు నా బైబిల్ తీసుకుపోయి నాలాగా చెప్తావని అంటే నీకేమొస్తుంది? నువ్వు దేవుని దగ్గర అడుగు, నాకంటే బాగా చెప్తావు. దేవుని దగ్గర నేర్చుకో, నాకంటే బాగా చెప్తావు. కొంతమంది బైబిల్ పెట్టి దెయ్యాల మీద కొడతారు. అక్కడ దెయ్యం పట్టిన వాడిని బైబిల్తో కొడతారు. ఎయ్ పో అంటే ఏం పోతుంది? అక్కడ బైబిల్తో కొడితే దెయ్యం పోతుందా? ఎవడు చెప్పాడు? అదంతా ఏదో శక్తి దీనిలో ఉందని కాదు, నీలో ఉండాలా. దీనిలో ఉన్న వాక్యం నీలో నింపబడాలా. ఆ వాక్యపు శక్తి నీలో ఉండాలా, ఆత్మశక్తి నీలో ఉండాలి. బైబిల్ ఒక్కటి చేతిలో ఉంటే సరిపోయిందా? నేను మారు మనసు పొందకముందే 2 వాక్యాలు కంఠస్థం చేశాను. ఎక్కడ పెడితే అక్కడ క్రిస్టియన్లు దొరికితే చెప్పేసేవాడిని. లేకపోతే అలా ఏవో వాటిలో ఆ ప్రసంగాలు చేస్తే ఈ 2 వాక్యాలు కూడా చెప్పా, బైబిల్లో ఆ వాక్యాలు ఉన్నాయి, బైబిల్లో ఎట్లా చెప్పాడు, భగవద్గీతలు ఎట్లా చెప్పాడు, అన్నీ కలిపి చెప్పేసేవాడిని. ఏమైంది దానివల్ల? బైబిల్ ఒక్కటి ఉంటే అయిపోతుందా? అభిషేకం ఉండాలా, ఆత్మ అభిషేకం ఉండాలి, ఆత్మ నింపుదల ఉండాలి, దేవుని కోసం బలం కలిగి పని చేయాలంటే. లేకపోతే దాని వరకు ఎదురు చూడాలి. అపొస్తలులు వారు సువార్త ప్రకటించడానికి ఏం చేశారట? ఆ మేడ మీద గదిలో వారు 50 దినాలు ఎదురు చూశారు. పరిశుద్ధాత్మ చేత వారు నింపబడిన తరువాత శక్తి పొందిన వారై అప్పుడు సువార్త ప్రకటించటం ప్రారంభించారు. అప్పుడు వారి సువార్త ఫలభరితమైంది. నువ్వు ఎదురు చూడాలి, తొందరపడితే ఏమైపోతుంది? చాలాసార్లు ఇట్లనే తొందర అయిపోతుంది. నేను కూడా ఏదో ఒకటి చేసేయాలని అనుకుంటాను. దేవుని సమయం వరకు ఎదురు చూడాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు. ఆ ఆత్మచేత నింపబడితేనే మనం దేవుని కోసం వాడబడతాం. స్టెఫను కృపచేత ఆత్మచేత నింపబడినవాడు, బలము చేత నింపబడినవాడు కనుక దేవుని కోసం గొప్ప కార్యాలు చేశాడు. మన జీవితంలో అంత ప్రార్థన ఉండాలి, అంత సమర్పణ ఉండాలి, అంత ఓపిక ఉండాలి, అంత సహనం ఉండాలి, ఆ మార్గంలో నడవటానికి ఇష్టం ఉండాలి. అది సిలువ మార్గం. ఎలీషా ఏం చేశాడు? 12 అరకల ఎద్దులుట, జతల ఎడ్లు, 12 జతల ఎడ్లు. అరక దున్నుతున్నట్టు పొలం దున్నుతున్నాడు అంటే ఎంత ధనవంతుడు. దాని అంతటిని తృణప్రాయంగా వదిలేశాడు. తాను ఏ ఎడ్లను దున్నుతున్నాడో ఆ ఎడ్లని మళ్ళా చంపేశాడు. వాటిని చంపేసి అందరికీ విందు చేశాడు. అంటే నేను మళ్ళా వెనక్కి వచ్చి ఈ ఎద్దులను పట్టుకోను అని చెప్పటం. అంత వదిలేసి దేవుని కోసం వచ్చాడు. సిలువ మార్గం అది. కనుక దేవుడు అంతగా ఆయన్ని హెచ్చించాడు, అభిషేకించుకున్నాడు. కనుక కేవలం దండం ఉంటే కాదు, అసలైనది ఆ శక్తి ఉండాలి. ఆ చేతన అవ్వాలంటే ఆ శక్తి ఉండాలి. ఆ శక్తి దేవుని దగ్గర నుంచి రావాలి. మీరు పైనుండి శక్తి పొందే వరకు చూడండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతట భూగదింత వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. కాబట్టి
పైనుండి ఆ శక్తి వచ్చేంత వరకు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుదురు. అప్పుడే సాక్షులు, అప్పుడే దేవుని గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతారు, అప్పుడే బలంగా దేవుని కోసం పనిచేయగలుగుతారు, అప్పుడే దేవుని వాక్యం బలంగా ప్రకటించగలుగుతారు. చూడండి, అదే అధ్యాయం 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం, 2:4 అపొస్తలుల కార్యం, యాక్ట్స్ 2:4. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడేసాయి. ఆత్మీయ వారికి వాక్శక్తి అనుగ్రహిస్తుంది. ఇదేదో మన జ్ఞానం కాదు, మన తెలివి కాదు. ఏమో నేను చెప్పేస్తా. ఓసారి ఒక ఆయన అంటున్నాడు నా దగ్గర పరిచర్యకు పిలిచాను, యవనస్తుడు పరిచర్య చేశాడు. సరే ఏదో కొద్దిగా ఇబ్బంది పడుతూ చెప్పాడు వాక్యం. తర్వాత కూర్చుని ఇంకోటితో అంటాడు, ఇప్పుడు ఇలాగున్నాను కానీ 5 ఏళ్ళ తర్వాత చూడు ఎరగ తీసేస్తానంటాడు. 5 ఏళ్ళ తర్వాత ఏం చేస్తాడట? ఎరగ తీసాడు. గ్లాసా, గాజా, ఇది కర్ర, చెట్ట, పొట్ట ఏంటి ఎరగ తీసేయడం. ఎరగ తీసి ఈ పదాలు ఎక్కడవి? ఎరగ తీసేయడం బయట ఉన్న పదాలు అవి. కాబట్టి సరైన అవగాహన లేకపోవటం. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ ఇవ్వాలి ఆ శక్తి, పరిశుద్ధాత్మ నేర్పించాలి ఆ మాటలు. అప్పుడు మాత్రమే అవి దేవుని మాటలు అవుతాయి. వాటి వలన ప్రయోజనం ఉంటుంది. లేకపోతే జ్ఞానంతో ఎంత మాట్లాడినా, ఇప్పుడు నేను 8వ తరగతి నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పుడు కాదు, 8వ తరగతి నుంచి టీచర్లు నేర్పించారు మాట్లాడుతున్నా. కాలేజీకి వచ్చిన తర్వాత స్టేట్లోనే గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ మాటలు వేరు, ఆ మాట్లాడే పద్ధతి వేరు, ఆ జ్ఞానం వేరు, ఆ మాట్లాడే పద్ధతి వేరు. ఇప్పుడు ఆ మాటలు కనుక నేను ఆ పద్ధతిలో మాట్లాడాను అనుకోండి, నా 10% కూడా మీకు అర్థం కాదు. అంటే భాషే వేరు. అయితే అది ఇక్కడ పనిచేయదు, ఇక్కడ పనిచేయదు. ఆ జ్ఞానం కానీ ఆ తలాంతులు కానీ లోకంలో ఉన్నవి ఇక్కడ పనిచేయవు. ఇక్కడ పనిచేసే దేవుని ఆత్మ నేర్పించు మాటలు అంతే. దేవుని ఆత్మ అనుగ్రహించిన వాక్శక్తి, దేవుడు ఆత్మ నేర్పించు మాటలు, వాటితోటే ఇక్కడ మాట్లాడాలి. ఆ మాటల్ని తీసుకెళ్ళి దేవుని ఆత్మ మరలా విన్నవారిలో తాను కార్యం చేస్తాడు. మాట్లాడించేవాడు దేవుని ఆత్మ, కార్యం వినేవారిలో కార్యం చేసేవాడు దేవుని ఆత్మ. కాబట్టి దండం ఒక్కటి, బైబిల్ ఒక్కటి మన చేతిలో ఉంటే ఏమైపోదు. ఆ శక్తి ఉండాలి. దాంతో అంటే దేవునితో సహవాసం ఉండాలి. ఎలీషా దేవునితో గడుపుతున్నాడు, గేహజీ ఇక్కడ లోకంతో గడుపుతున్నాడు. తర్వాత అధ్యాయంలో తేలిపోయాడు టపామని. ఆ నయమాన్ని చూడగానే గేహజీ లోపలంతా ఏముందో బయటకు వచ్చి, వానికంతా ఏం కావాలట? భూములు కావాలి, పొలాలు కావాలి, ద్రాక్ష తోటలు కావాలి, అంజూరపు తోటలు, ఒలివ తోటలు కావాలి, బంగారం కావాలి, వెండి కావాలి, బట్టలు కావాలి, ఇవన్నీ కావాలి. ఇందుకు వచ్చాడు సేవకి. ఇవన్నీ సేవలో సంపాదించుకుందామని వచ్చాడు గేహజీ. ఏడ దొరికింది? ఆఖరికి ఏం దొరికింది? అవన్నీ దొరకలేదు పాపం, కుష్టు దొరికింది. లోపల ఏముంది? ఆ లోపల ఉన్న దానిని బట్టి ఎలీషా అవన్నీ వదులుకుని వచ్చాడు. అది గురువుకి శిష్యుడికి తేడా చూడు. ఎలీషా అవన్నీ వదులుకుని వచ్చాడు. అవి అక్కర్లేదు, ఇంకా ఎదుగా అవన్నీ అనుభవించేసే వచ్చేసాడు. అవి అక్కర్లేదు అనుకుని వచ్చాడు. కాబట్టి దేవుని ఆత్మచేత నింపబడి ఉన్నాడు. కాబట్టి ఆయన చనిపోయిన వాడిని బతికించగలిగాడు. ఎలీషా శిష్యులు, మనం యేసు ప్రభు శిష్యులం. ఎట్లా ఉన్నాం? మన జీవితాల్లో ఎట్లా ఉన్నాయి? మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఒకడు మతి లేనివాడు, మరొకడు గతి లేనివాడు, మరొకడు శక్తి లేనివాడు, మరొకడు చేతకానివాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? జ్ఞానంతోనే ప్రవర్తిస్తున్నావా? లోకంలో ఉన్నది ఏదో తెచ్చుకుంటున్నావా? మన హృదయంలోనికి, మన జీవితాల్లో, మన కుటుంబాల్లోకి, అప్పుడప్పుడు సంఘాల్లోనికి ఏం తీసుకుని వస్తున్నా? వెర్రి ద్రాక్ష తీగలు ఏం తీసుకుని వస్తున్నాం? ఎంత నష్టం చేసుకుంటున్నాం? ఆ కొండ పాడైపోతుంది అంటే మొత్తం అందరూ తినేది పాడైపోతుంది. మన జీవితం పాడవుతుంది, మన కుటుంబాలు పాడవుతాయి. కొన్నిసార్లు సంఘాన్ని కూడా నష్టం చేస్తాం. మన ఆలోచనలుగా బయట నుంచి తెచ్చే ఆలోచన సంఘానికి నష్టం తీసుకొస్తాం. ఎట్లా మన జీవితాలు? వాడు ఎవడో అప్పులు చేసుకున్నాడు విశ్వాసం లేక.
మన విశ్వాసం. మనం కూడా అందరూ అప్పులు చేస్తూనే ఉన్నారు సారా సుమారుగా. సరే, అప్పులు చేస్తే చేశారు, దేవుడే సహాయం చేస్తాడు. మరలా దేవుని వైపు తిరగాల, దేవుని మీద ఆధారపడాలి. ఆమె ఏం చేసింది? వాని భార్య, దైవజనుడా నన్నేం చేయమంటావు? ఎలీషా దగ్గరకు వచ్చింది. ఇక మళ్ళీ ఎక్కడికో లోకంలోనికి పోలేదు, ఎలీషా దగ్గరకు వచ్చింది. అప్పులు అయిపోయాను, కొడుకులను తీసుకుపోతాడు అంటాడు, నువ్వే సహాయం చెయ్యి. మొర్రపెట్టి యేసుప్రభు దగ్గరికి రావాలి. ప్రతి సమస్యకి పరిష్కారం ఆయనే. అర్థం చేసుకో, మన ప్రతి సమస్యకి పరిష్కారం యేసుప్రభు వారు. అక్కడ తప్ప శాశ్వతమైన పరిష్కారం బయట ఎక్కడ మనకు దొరకదు. ప్రభు దగ్గరికి రావాలి. ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఉన్నది పారేసుకుంటున్నాం. చేతిలో ఉన్న గొడ్డలు పారేసుకున్నాడు, చేతిలో ఉన్న ఆయుధం పారేసుకుంటాడు. మనకున్న ఆయుధం ప్రార్థన, మనకున్నది ఆయుధం విశ్వాసం. పారేసుకుంటున్నాం. ఎక్కడ పడేస్తుంటాం? వదిలేసుకుంటున్నాం, శక్తిహీనులుగా బతుకుతున్నాం, పోగొట్టుకుంటున్నాం. సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. ఎక్కడ పోగొట్టుకుంటున్నాం? ఏ స్థలంలో పోగొట్టుకుంటున్నాం? ప్రభువుకు చూపించాలి. కేవలం ఆ దండం చేతిలో ఉన్నదని అనుకుంటే కుదరదు. ఏదో క్రైస్తవునయ్యాను, బాప్తిస్మం తీసుకున్నాను, బైబిల్ పట్టుకున్నాను, ఇంతే చాలు, ఇక బతికేస్తా, గొప్పవాడిని అయిపోతా, గొప్పదాన్ని అయిపోతా. కుదరదు. ఏం చేయలేం. ఏం చేయాలంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి కావాలి, పరిశుద్ధాత్మ నింపుదల కావాలంటే ఆయనతో కూడా గడపడం నేర్చుకోవాలి. దేవునితో సహవాసం, దేవుని కుమారుడైన యేసుప్రభుతో సహవాసం, ఆయన ప్రజలతో సహవాసం, ఆయన ఆత్మ నింపుదల కొరకైన ప్రార్థన, ఆశ, ఇవన్నీ ఉండాలి. అవి ఉంటే అప్పుడు దేవుని కోసం మనం బలంగా పనిచేయగలుగుతాం. కనుక ఎన్ని బలహీనతలు ఎలీషా శిష్యులకు, ఎన్ని బలహీనతలు యేసు ప్రభు శిష్యులమైన మనకు. అయితే ఒక సంగతి, ఇప్పుడు నేను చెప్పాను ఈ మాటలు, నా మాటలు, మతి లేదు, గతి లేదు, శక్తి లేదు, చేత కాదు. బైబిల్ ఏ మాట అనలేదు. బైబిల్లో వాళ్ళని ఆ మాటలు అన్నాడా? బైబిల్ ఎక్కడ వాడు అనలేదు. ఎలీషా అన్నాడా? పోనీ వాళ్ళని అనలేదు. దేవుడు అన్నాడా? అనలేదు. రచయిత అన్నాడా అంటే ఆ పుస్తకం రాసిన ఆయన, ఆ రాజుల 2వ గ్రంథం రాసిన ఆయన ఇర్మియా రాశాడు అంటారు. ఆయన అన్నాడా? ఆయన అనలేదు. దేవుడు మనల్ని ఏమనడు. అయితే మరి ఏమిటి? అనడు కాబట్టి పోదామా, అలాగే కొందాం, అది కాదు. మన బలహీనతలను సహిస్తున్నాడు. చూడండి, మత్తయి 8:17 చదవండి. మత్తయి 8:17, మాథ్యూ 8:17 చదవండి. ఆయనే మన బలహీనతలను వహించుకొని, ఇవన్నీ బలహీనతలు, మన బలహీనతలను ఆయన వహిస్తున్నాడు, భరిస్తున్నాడు, సహిస్తున్నాడు. మనల్ని ఏమి చేతకానోడు, పనికిమాలినోడు, అరమతిలోనోడు, గతిలేనోడు అనట్లేదు ప్రభు, అనట్లేదు మనల్ని. మనకు మనం అనుకుంటాం, అదే విమర్శించుకుంటాం, అంతేగాని దేవుడు అనట్లేదు. ప్రభు వైపు తిరిగినప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ పిండిని కలుపుతున్నాడు. ఆ దూలాన్ని కొట్టి, ఆ కర్రను కొట్టి మళ్ళీ ఆ నీటిలో వేసినట్లుగా మనకు పరిష్కారం చూపిస్తూ ఉంటాడు. ఆయన వైపు తిరగాలి, ప్రభు వైపు తిరగాలి. ప్రభు, నా పరిస్థితి బాగలేదు, మనం చెప్పుకోవాలి. ప్రభు, నేను మతి లేనివాడిలాగా నేను ప్రవర్తిస్తాను, గతి లేనివాడిలా ప్రవర్తిస్తాను. నువ్వున్నావు నాకు, కానీ నేను అట్లా ప్రవర్తిస్తున్నా. నాకు శక్తి లేదు, అలా ప్రవర్తిస్తున్నా. చేత కావట్లేదు, ఏదో ఉన్నది అన్నీ చేసేస్తాను అనుకుంటున్నా. ఏమి చేత కావట్లేదు నాకు ఆత్మీయంగా. ఏ పరిచర్య చేయలేను, ఏ బలము లేదు, ఒక ఆత్మను సంపాదించలేకపోతున్నా. ప్రభా, నాకు సహాయం చేయి, నా అపరాధాలు, దోషాలు క్షమించు, నన్ను బాగు చేయి. ఇప్పుడు ఈ 4 సంగతుల్లో కూడా ఎలీషా అక్కడున్న పరిస్థితిని బాగు చేశాడు, సమస్య పరిష్కరించాడు, బాగు చేశాడు. ప్రభు వైపు తిరిగి ప్రభువుని అడుగు, ప్రభా, నా సమస్య పరిష్కరించు, నన్ను బాగు చేయి, నా జీవితాన్ని మార్చు, నా పద్ధతి మార్చు.
నా ఆలోచనలు మార్చు. మన సొంత ఆలోచనలతో ఏదో చేసుకుందాం మనకి అంత నష్టం, మనకి నష్టం, పక్కవాడికి నష్టం, అందరికీ నష్టం. కాబట్టి ప్రభువా నా పద్ధతి మార్చు, నీ మీద ఆధారపడి బతకటం నాకు నేర్పించు, నన్ను బలపరచు. ఎవరి అనుభవాలు వారివి. ఇప్పుడు ఒకరి అనుభవంతో మరొకరి అనుభవము అది పొసగదు. ఎవరి అనుభవం వారిది, ఎవరి బలహీనతలు వారివి. అయితే పర్యవసానం ఒకటే. పర్యవసానం అంటే ఫలితం. కాబట్టి దానికి మళ్ళీ పరిష్కారం ఒకటే, ప్రభు వైపు చూడటము, ప్రభు దగ్గర వేడుకోవటం. ప్రభువే సమస్యను పరిష్కరిస్తుంది. ప్రభువును పనిచేయనివ్వాలి. ఆ పిండి వేస్తున్నాడు ఎలీషా వచ్చి ఆ కొండలో, అందులో విషం ఉందన్నారు. ఆ కొండలో పిండి వేసి పిండి వద్దని కూడా వచ్చాడు అనుకో, ఏం జరుగుతుంది? గమ్మునున్నారు అందరూ. ఆయన పిండి వేసాడు, అయిపోయింది. అదంతా యశం. అందులో పిండి వేస్తే ఏమవుద్ది? ఇది కూడా యశం అవుద్ది. బాగుపడుద్దా అనుకుంటే బాగవుతుందా? ఆశ్చర్యకరంగా నిజంగా నువ్వు నేను అదే పిండి వేసామనుకోండి, ఏమవుతుంది? ఈ పిండి కూడా చేదుగానే అవుతుంది. చేదు దోసకాయ ఒకటి కోసేసి కూరలు వేసేయండి, కూర అంతా ఏమవుతుంది? ఇప్పుడు అందులో పిండి వేయండి, పిండి ఏమవుతుంది? మనం వేస్తే అంతే అవుతుంది. అదే ప్రభు వేస్తే అది బాగవుతుంది. మనకు ప్రభువుకి తేడా అది. ప్రభువును పని చేయనివ్వాలి. అంటే ఆయన పద్ధతిలో ఆయన పని చేస్తాడు, అది నమ్మాలి. గొడ్డలు పడిపోయింది, లోతుకి వెళ్ళిపోయి భూమిలో దిగబడిపోయి ఉంటుంది, గొడ్డలి బయటికి రాదు. ఈయనేమో ఒక దూలం కొట్టి మళ్ళీ ఒక కొమ్మ నరికి ఆ కొమ్మను వేసేట, వేస్తే గొడ్డలు తగిలింది. ఆశ్చర్యమైన కార్యం ఆయన చేస్తాడు. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. ఆయన పద్ధతిలో ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన పనిచేస్తాడు. ఆయన చేయనివ్వాలి. ఆయన చేయనివ్వాలంటే గమ్మును కూర్చోవాలి. ఆ శిష్యుడు అప్పుడు మళ్ళా యజమానుడా, బోధకుడా, కొమ్మ నరుగుతున్నావు ఎందుకు? కొమ్మ నరిగితే గొడ్డలు వస్తుందా అన్నాడు అనుకోండి, అది రాదు. ఇక దేవుడు పనిచేస్తున్నాడు, మనం 1,00,000 ప్రశ్నలు వేస్తాం మధ్యలో. అది జరుగుతుంది. ఇదంతా మన తెలివి, మన సొంత తెలివి. ఇదేమైనా మన తెలివి ఏమైనా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటానికి ఉపయోగపడుతుందా? మరి అంత తెలివి లేదు మనకి. బలదూరు రమ్మనండి, ఇప్పుడు నేను రాసేసి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతానంటే అవుతామా? అంత తెలివి లేదు. ఈ ఉన్న తెలివి మాత్రం మన ప్రపంచాన్ని వెళ్ళేస్తాం అనుకుంటాం. ప్రభువును పని చేయనివ్వం, మనం సొంత పనులు చేస్తుంటాం, నష్టం వస్తుంది. పరిశుద్ధాత్మతో సహవాసం, లోకం మీద నుంచి దృష్టి మరల్చుకోవాలి, దేవునితో సహవాసం చేయాలి. అప్పుడే దైవికమైన శక్తితో నింపబడతాం. అప్పుడే మనం ఒక చేసిన ప్రార్థన ఫలిస్తుంది, ఒకరికి మేలు కలుగుతుంది. లేకపోతే గెహజీలాగా దండమే, ఫలితం శూన్యమే. కనుక మన జీవితాలు ఎట్లున్నాయి? ఎవరి అనుభవాలు వారు. ప్రభువును పని చేయనిద్దాం, పరిశీలన చేసుకుందాం, యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పొందుదాం. ప్రభు దగ్గర ఒప్పుకుందాం బలహీనతలన్నింటినీ. ప్రభు మనకు సహాయం చేస్తాడు. మోకరిల్లు